మన ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్ అని ప్రోటీన్ పౌడర్స్ అని అన్నీ వాడతాం, కానీ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే 3 పౌడర్స్ మీ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక మ్యాజిక్లా పనిచేస్తాయి. వీటిలో హై అమౌంట్ ఆఫ్ ఐరన్, కాల్షియం, మినరల్స్తో పాటు మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. మరి ఈ 3 మ్యాజికల్ పౌడర్స్ ఏంటి, అలాగే వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇంకా రెసిపీస్ కూడా ఏంటో చూసుకుందాం. హలో, నేను మీ పాబ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కాల్షియం కోసమని రోజు ఒక గ్లాస్ పాలు తీసుకుంటూ ఉంటారు. కానీ పాల కన్నా 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్ వచ్చి నువ్వులు. ఈ నువ్వుల్ని పొడి చేసుకుని రోజు మీ ఆహారంలో తీసుకోవడం వల్ల మీ బోన్స్ చాలా బలంగా తయారవుతాయి. ఇవి పిల్లలకే కాదు, ఆడపిల్లలకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని సరిచేయడానికి బాగా యూజ్ అవుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందాం. ముందుగా నువ్వుల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు లేదా మినపప్పు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్, అలాగే 1 కప్పు నువ్వులు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు నువ్వులు వేసి సిమ్లో లైట్గా దోరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించిన నువ్వుల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా పెట్టుకున్న శనగపప్పు, మినపగుళ్ళు ఫస్ట్ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. పప్పులు కొంచెం వేగిన తర్వాత వాటిలో ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. వేయించిన పప్పుల్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కానీ లేదా బ్లెండర్లోకి కానీ తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిన ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా మిక్సర్ జార్లో వేసి కొద్దిగా బ్లెండ్ చేయండి చాలు. ఎందుకంటే నువ్వుల్ని ఎక్కువ గ్రైండ్ చేయడం వల్ల అవి మెత్తగా అయిపోతాయి. జస్ట్ ఒక్కసారి విప్ చేయండి చాలు. గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. మన రెసిపీస్లోని నెక్స్ట్ వచ్చే మ్యాజికల్ పౌడర్ వచ్చి ఫ్లాక్సీడ్ పౌడర్. వీటినే అవిసె గింజలు అని కూడా అంటారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్కి ఔషధ గుణాలు చాలా ఎక్కువ. వీటిలోని లిగ్నిన్స్, బి వైటమిన్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీలోని కొలెస్ట్రాల్ని తగ్గించి మన హార్ట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అంతేగాక ఇవి మన బాడీలో మలబద్ధకం, కొలెస్ట్రాల్, డయాబెటీస్, అలాగే క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. ఫుడ్స్లో అన్నిటిలోకెల్లా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న సీడ్స్ వచ్చి ఈ ఫ్లాక్స్ సీడ్స్. రోజు ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మీ స్కిన్కి, హెయిర్కి, అలాగే కొల్లాజన్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని ఎలా చేసుకోవాలో రెసిపీ చూసుకుందాం. ఫ్లాక్స్ సీడ్ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్, అలాగే 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్. ముందుగా ప్యాన్లోని 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది కొద్దిగా వేయించుకోండి చాలు. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ని ఎక్కువసేపు వేయించడం ద్వారా వాటిలోని ఫ్యాటీ యాసిడ్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా పెట్టుకున్న శనగపప్పు, మినపగుళ్ళు ఫస్ట్ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. పప్పులు కొంచెం వేగిన తర్వాత వాటిలో ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పప్పులన్నిటిని కూడా చల్లారి పెట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పౌడర్లో బాగా కలిపి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోండి. ద లాస్ట్ అండ్ మోర్ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న మ్యాజికల్ పౌడర్ వచ్చి మునగాకు పొడి. మునగాకు ఒక సర్వరోగ నివారణి అని చెప్పుకోవచ్చు. దీంట్లోని మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి, బి కాంప్లెక్స్,
కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫోలిక్ యాసిడ్తో పాటు నికోటినిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. జీర్ణ సమస్యలకి ఇది ఒక రామబాణం అని చెప్పుకోవచ్చు. అలాగే మన రోగనిరోధక శక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. షుగర్, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో రక్తహీనత ఉన్న వాళ్ళకి హెమోగ్లోబిన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇన్ని రోగాల్ని నయం చేసే ఈ మునగాకు పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందాం. మునగాకు పొడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు కడిగి ఆరబెట్టుకున్న మునగాకు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్. ముందుగా మునగాకుని క్లీన్ చేసుకుని 2-3 సార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఈ ఆకుని నీళ్ళలోనే ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. ముందుగా ఒక పాన్ తీసుకుని మనం ఆరబెట్టుకున్న ఈ మునగాకుని తక్కువ మంట మీద వేయించుకోవాలి. ఆకులోని తేమ పోయేంత వరకు కొద్దిగా క్రిస్పీగా వేయించుకోవాలి. వేయించిన ఆకును ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోండి. ముందుగా పప్పుల పౌడర్ కోసం ఒక పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు, మినపగుళ్ళు వేసి దోరగా వేయించుకోండి. పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోండి. వేయించిన మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక గ్రైండర్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిలోనే వేయించి పెట్టుకున్న మునగాకు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మునగాకు పొడిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోండి. ప్రతి ఇంట్లోనూ మీ ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఉండాల్సిన 3 మ్యాజికల్ పౌడర్స్ రెడీ అయిపోయినాయి. సో రోజు ఈ 3 మ్యాజికల్ పౌడర్స్ అంటే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కానీ, మునగాకు పొడి కానీ లేదా నువ్వుల పొడి కానీ మీ డైట్లో తీసుకోవడం ద్వారా మీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, నరాలకి మంచి బలం వస్తుంది, అలాగే హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవడంతో పాటు మంచి ప్రోటీన్ కూడా దొరుకుతుంది. రోజు మీరు తినే ఫుడ్లో ఈ పౌడర్ని 1 స్పూన్ వేసుకుని ఆవు నెయ్యితో తీసుకుంటే మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిపీస్ అన్నీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.